పితా పుత్ర పవిత్రాత్మ నామమునా భక్తితో మోకరించండి. మొదటి శుక్రవారం దేవుని యొక్క తిరుహృదయానికి అర్పించుకుంటూ భక్తితో ఆగమన కాలంలో దేవా, నా గుండెలో ఉన్న ప్రతి బాధను, కష్టాలను, అంతేకాకుండా నా దాహమును తీర్చుటకు నా హృదయలోనికి రండి ప్రభు అని ఈ మొదటి శుక్రవారం యేసు తిరుహృదయం వైపు చూస్తూ దివ్య ప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. ఆరాధనా తండ్రి దేవా, ఆరాధనా యేసు రాజా, ఆరాధనా ఆత్మా దేవా, ఆరాధనా ఆరాధనా తండ్రి దేవా, ఆరాధనా యేసు రాజా, ఆరాధనా ఆత్మా దేవా, ఆరాధనా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము కలుగునుగాక. దైవ సన్నిధిలో కూర్చొని కరుణ జపమాలలో భక్తితో ప్రార్థించుకుందాం. మొదటి శుక్రవారం అంటేనే యేసు తిరుహృదయం మనకు గుర్తుకొచ్చే గొప్ప దినం. చివరి నెలలో ఉన్నాం. సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, దేవా, ఈ నెలలో కూడా మా హృదయంలో నీ హృదయం, నీ యొక్క పవిత్రమైనటువంటి ఆ గొప్ప సన్నిధికి స్థలం ఇస్తున్నాం. రండి ప్రభువా అని పలికి అనేక కీడులు జరుగుతున్నాయి, చూస్తున్నారు, యాక్సిడెంట్లు, విపత్తులన్నీ. అటువంటిది ఏదియు ఎవరిని ముట్టుకోకుండా మీ కుటుంబాలను, ఈ సెంటర్ని, ప్రజలందరినీ దేవుడు భద్రత నుంచి కాపాడాలని భక్తితో కరుణ జపమాలను మనం ప్రారంభిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కరుణా సమయంలో దేవుని యొక్క కరుణ కోరుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డపై, వారి విన్నపాలపై ప్రత్యేక దీవెనలను దేవుడు దయచేయమని ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరితో పాటు మనందరి ఉద్దేశంలో కూడా ప్రభువును కర్పించుకుందాం. అలాగే అల్లం జోసఫ్ రెడ్డి శౌర్యుల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాబో రోజులలో చేయుచున్న పనులన్నిటిలో దేవుడు తోడుగా ఉండి విజయమును దయచేసినట్లుగా సౌమిత్ రెడ్డి బంగారు భవిష్యత్తు కొరకు, కుటుంబంలో మరణించిన వారందరి ఆత్మల శాంతి కొరకు దివ్య కారుణ్యమూర్తిని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఏరువా బాల జీవన్ రెడ్డి 10వ మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న వారు ఏరువా జూడ్ రెడ్డి కుటుంబ సభ్యులు, ఏరువా హానోక్ జాయ్ రెడ్డి 16వ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, బిడ్డ దైవ భక్తి, దైవ మార్గములు నడిచినట్లుగా దేవుని జ్ఞానం కొరకు, స్కూల్లో మంచి గ్రేడ్ వచ్చినట్లుగా బిడ్డ బంగారు భవిష్యత్తు కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న వారు జయపాల్ రెడ్డి, మేరీ సౌజన్య, లావిత్య రెడ్డి కుటుంబం, ఏరువా హానోక్ రెడ్డి, ఏరువా హానోక్ జాయ్ రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. మరినేడు ఫిలోమినమ్మ కుటుంబం యేసు తిరుహృదయమునకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. పావని సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేస్తుండగా దేవుని ప్రణాళిక నెరవేరినట్లుగా, దావీదు రాజును దీవించినట్లుగా దేవుడు ఆ బిడ్డను కూడా ప్రభు దీవించినట్లుగా ఆ బిడ్డను దేవుని హస్తములలో సమర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు దొడ్డ కీర్తిరెడ్డి మరియు పావని. అలాగే ఒక కుటుంబం యొక్క హౌస్ డాక్యుమెంట్స్ అనుకోకుండా ఫైనాన్స్లో ఇరుక్కున్న సందర్భంగా ఆ ఫైనాన్స్ నుంచి త్వరగా ఆ ఇంటి యొక్క డాక్యుమెంట్స్ విడుదలకు ఏర్పడినటువంటి ఆర్థికమైన ఇబ్బందులు తొలగిపోయి తమ ఇల్లు తనకు వచ్చే విధంగా, మరియు వారికి ఇతరుల నుండి రావాల్సిన డబ్బు త్వరగా వచ్చేట్లా, మరియు పిల్లల యొక్క కాలేజ్ ఫీజు క్లియర్ అయ్యే విధంగా, కుటుంబంలో శాంతి సమాధానం, అందరూ కలిసిమెలిసి జీవించాలని, వాళ్ళు అనుకున్న తలంపులన్నీ నెరవేరే విధంగా దేవుని యొక్క ఆశీర్వాదం, కృపావరములు ఆ కుటుంబం మీద ఉండాలని కోరుకుంటూ ఒక వ్యక్తి కారుణ్య జపమాలను స్పాన్సర్ చేస్తున్నారు.
తాడేపల్లి జేమ్స్ సుజాత కుటుంబంలో 2025వ సంవత్సరంలో దేవుడు చేసిన అనేక మేలులను బట్టి యేసు తిరుహృదయమునకు కృతజ్ఞతగా మరియు సామిత్ అల్ఫోన్స్ డిగ్రీ విజయవంతంగా పూర్తి చేసినట్లుగా నిఖిల్ మంచి చదువులు బంగారు భవిష్యత్తు కోసం 2026వ సంవత్సరంలో దేవుడు ఇవ్వబోయే ప్రతి దీవెనలను బట్టి కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరితో పాటు మనందరి యొక్క ఉద్దేశములను కూడా యేసు తిరుహృదయమును కర్పించి భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్యరక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్యరక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్యరక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోక జపమును ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంత గొప్ప దేవుడు ఆయన. ఆయన ఉన్నతమైన స్థలంలో వాసం చేసే దేవుడు. అటువంటి దేవుడు ఆ స్థలం నాకు వద్దు, నా ప్రజలతోనే నేను ఉంటానని వస్తున్న కాలమే ఆగమన కాలం. ద లార్డ్ ఈజ్ ఇన్ ద ప్లేస్ దట్ ఈస్ అబౌవ్ అండ్ వీఆర్ ఈక్వల్ టు మడ్ పార్ట్స్, బట్ హీ కమ్స్ డౌన్ టు బీ విత్ అస్. అందుకే యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో 1వ వచనంలో నుండి మీరు చదివితే ఉన్నతమైనటువంటి ఆ సింహాసనంలో ఆసీనుడగునటువంటి ఆ దేవుణ్ణి చూచి యెషయా ప్రవక్త గడగడ వణికిపోయాడు. పాపి అని ఒప్పుకొన్నాడు. అందరి ముందు ఒప్పుకొన్నాడు. కావున ప్రవక్తగా ఆయన్ని ప్రమోట్ చేశాడు దేవుడు. ఎస్, అవర్ గాడ్ లివ్స్ ఇన్ ద పెడెస్టల్, బట్ హీ కమ్స్ డౌన్ టు అస్. అండ్ when Isaiah saw this vision of heaven, he was wonderstruck, awesome, and he felt also so sinful before that holy God. In Isaiah 6:1 onwards we hear that. అందుకే మనం ఈరోజు పాడబోతున్నాం, అత్యున్నత సింహాసనములో ఆసీనుడగు దైవమా. మొదటి గుర్తులో ఆశ్చర్యకరుడు అని పాడబోతున్నాం. ఆలోచనకర్త, బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి. ఇది క్రిస్మస్ రోజు మొదటి పట్టణముగా చదవబోతున్నాం. Christmas day, the first reading is taken from this particular verse only. We are singing this hymn. It says, you are a wonderful God, you are wonderful counselor, you are a mighty God, you are everlasting Father, you are Prince of Peace. All these on the 5th day. Today we remember our God's heart and sing to him a love song. Bhaktito paadadam.
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యున్నత సింహాసనం, అత్యున్నత ప్రేమ స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆరాధనా యేసయ్యా, ఆరాధనా యేసయ్యా, ఆరాధనా యేసయ్యా, ఆరాధనా. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆరాధనా తండ్రి దేవా, ఆరాధనా యేసు రాజా, ఆరాధనా ఆత్మదేవా, త్రియేక దైవమా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనిచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానునండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానునండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానునండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానునండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానునండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానునండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానునండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానునండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానునండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానునండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఏ విధముగా అక్కడ మనం యెషయా గురించి ధ్యానించామో అలాగే యోహాను తన అనుభవాన్ని మనతో పంచుకుంటూ ఇలా అంటున్నాడు. యోహాను 1:14లో మేము కృపా సత్యముతో నిండిన ఆయన మహిమను చూచితిమి, చూచిన దానిని బోధిస్తున్నాము, రాస్తున్నామని చెప్తాడు. 1 యోహాను 1వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనంలో. వన్ సైడ్ ఈ సే John 1:14 we saw the grace of our Lord and the glory of God. That way we saw Isaiah saying that, now John says the same. That's why he says we preach to you what we saw, what we heard, what we touched. అలాగే ఆ క్రీస్తే మన పాప విమోచకుడని రాస్తాడు 1 యోహాను 1వ అధ్యాయం 2వ వచనంలో. He is our Savior from all our sins, he says in 1 John 1:2.
అటువంటి గొప్ప కృపా సత్యం ప్రత్యక్షమైనటువంటి టైమే క్రిస్మస్. దానికోసం సిద్ధపడే వేళలో ఉన్నాం. ఆగమన కాలం. భక్తితో దేవుని ఆరాధించి పాడుదాం. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావు నా రక్షణకర్త స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావు నా రక్షణకర్త స్తోత్రం. ఆరాధనా తండ్రి దేవా, ఆరాధనా యేసు రక్షక, ఆరాధనా ఆదరణకర్త, ఆరాధనా ఆత్మదేవా. ఆ కృపా సత్యముతో నింపబడిన సన్నిధిలో ఉన్నాం. మీకు ఏ కృప కావాలో ఈ ఆగమన కాలంలో మొదటి శుక్రవారం యేసు హృదయంతో మాట్లాడండి, ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆ యేసు ప్రభు పుట్టినదే మరణించటానికి. మామూలుగా పుట్టిన వాళ్ళందరూ బ్రతకాలని ఆశిస్తారు. దానికోసం ఎన్నో చెకప్ చేసుకొని మళ్ళీ ఆయుస్సును పొడిగించుకుంటారు. కానీ ఆయన పుట్టినదే ప్రజల పాపముల కోసం మరణించుటకు. రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 4వ వచనంలో మరణించిన తర్వాత చాప్టర్ క్లోజ్డ్ కాదు, మరణించిన దేవుడు మళ్ళీ లేచాడు. అందుకే ఆయన అంటాడు దర్శన గ్రంథం 1వ అధ్యాయంలో, నేను మరణించి తిని కానీ మళ్ళా పునరుత్థానమైతిని, నేను సదా జీవిస్తూనే ఉంటానని చెప్పాడు. ద లార్డ్ డైడ్ బట్ నాట్ దట్ చాప్టర్ ఈస్ క్లోజ్డ్. అకార్డింగ్ టు ద వర్డ్ హీ రోస్ అగైన్ ఆన్ ద థర్డ్ డే అండ్ హీ హాస్ గాట్ అ కంట్రోల్ ఓవర్ ద హోల్ వరల్డ్ నౌ. తిరిగి వస్తాడంట. దేనికి వస్తాడు? మనందరినీ ఆయనతో పాటు తీసుకుని వెళ్ళటానికి ఆయన తిరిగి వస్తాడు. ఆయన ఉండు స్థలంలోనే మనం ఉండాలని యోహాను 17:24 ఆయన చెప్తున్నాడు. వేర్ హీ వాస్ హీఈస్ రైట్ నౌ దేర్ హీ విల్ టేక్ అస్ బ్యాక్ వన్ డే. తిరిగి వస్తాడు. తిరిగి వచ్చే రాకడ ఇది. భక్తితో పాడి ఆయన ఎప్పుడు వచ్చినా సిద్ధపడాలని భక్తితో ఆరాధిస్తాం. మృత్యుంజయుడా స్తోత్రం, మహాఘనుడా స్తోత్రం,
మమ్మోను కొనిపోవ త్వరలో రానున్న మేఘ వాహనుడా స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. ఆరాధనా తండ్రి దేవా, ఆరాధనా యేసు రక్షక, ఆరాధనా ఆత్మదేవా, త్రియేక దేవా, ఆరాధనా. దేవుని వైపు చూస్తూ మన హృదయంలో ఉన్న ఆశలను తిరుహృదయమునకు మొదటి శుక్రవారం అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రతి శుక్రవారం మొదటి శుక్రవారం యేసు తిరుహృదయానికి అర్పించుకుంటూ అలవాటు తమిళనాడులో మేము ఉన్నప్పుడు చిన్నప్పుడు అది ఒక పండుగలాగా సాయం సమయంలో గురువులు అందరు స్కూల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పోటీ పెట్టుకొని ధూపం పట్టుకొని అందరూ వెళ్ళి ఆరాధనలో పాల్గొనే వాళ్ళం. అందుకే ఆ రోజుల్లో ఏ కొరత లేకుండా ఎంతమంది పిల్లలు పుట్టినా పిల్లలకు ఏ కొరత లేకుండా దేవుడు పోషించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఒక్కరిద్దరిని మనము సరిగా క్రమశిక్షణలో పెంచడం కష్టం అవుతుంది. టీచర్స్ కరెక్ట్ చేయడం కష్టం, ఇంటిలో కూడా కరెక్ట్ చేయలేని పరిస్థితి. దేవుడు ఒక్కడే ఈ పిల్లలందరినీ తన ఆధీనంలో ఉంచుకోగలుగుతాడు. అందుకే మొదటి శుక్రవారం ఆ రోజులలో ఎలా పిల్లలను తల్లిదండ్రులతో పాటు గురువులు యేసు తిరుహృదయానికి అర్పించారో అలాగే గురువుగా నాకు ఇచ్చిన బాధ్యత ప్రతి 3 గంటల ప్రార్థనలు రోజు అర్పిస్తున్నాను. కానీ ఈరోజు ప్రత్యేకత మొదటి శుక్రవారం. Every first Friday we consecrate ourselves and the whole world families to the Sacred Heart of Jesus so that God can protect and bless us. అందరు కలిసి ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును మా ప్రయాణములను
సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. మనం ప్రతిసారి ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకు ఆమేన్ అని పలికే వ్యక్తి ఇంగ్లీష్లో హీ సేస్ ఎస్ టు అవర్ ప్రేయర్స్. 2 Corinthians chapter 1:19-20 says like that. 2 Corinthians 1:19-20 అలా చెప్తుంది. అందుకే ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆమేన్ అనువాడు, ఆల్ఫా ఒమేగా అనేవాడు, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు, అత్యున్నతుడు. ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా వర్ణించలేని అంత గొప్ప దేవుడు మన మధ్యలోనికి వచ్చే టైం, దానికి పేరు ఆగమన కాలం. ఆగమనం అంటే రాకడ. వాట్ అ వండర్ఫుల్ గాడ్ హూ ఈస్ నోన్ ఫర్ హిస్ వండర్ఫుల్ నేమ్. ఆమేన్ ఈస్ హిస్ నేమ్. ఆల్ఫా ఒమేగా ఈస్ హిస్ నేమ్. A God who has got a burning eyes is his name. He is a great God. Such a God comes down to be with us. ఇవన్నీ కూడా దర్శన గ్రంథం 3:14లో, దర్శన గ్రంథం 19:12లో, దర్శన గ్రంథం 22:13లో ఇవన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయి. యూ కెన్ రెఫర్ టు రెవల్యూషన్ 3:14, 19:12 and 22:13. పాడుదాం. ఆమేన్ అని పలికే దేవునికి మీ ప్రార్థనలన్నిటికీ దేవుడు ఆమేన్ అని చెప్పి దీవించునుగాక. ఆమేన్. ఆమేన్ అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. ఆమేన్ అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ, అత్యున్నతుడా స్తోత్రం. ఆరాధనా తండ్రి దేవా, ఆరాధనా యేసు రాజా, ఆరాధనా ఆత్మదేవా, ఆరాధనా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు కలుగునుగాక. యేసు హృదయంతో ఏం మాట్లాడాలో మీరే మాట్లాడుకుంటూ ఈ గుర్తు భక్తితో చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మొదటి పేతురు 3వ అధ్యాయం 12వ వచనంలో వారి ప్రార్థనను ఎల్లవేళలా ఆలకించును అని ప్రభువాక్యం సెలవిస్తుంది. 1 Peter chapter 3 verse 12 we hear God will listen to our prayers. ఆయన పేరు మరి ప్రధాన యాజకుడు. హెబ్రీయులకు రాసిన లేఖ 4:15 he is called the high priest. He takes our prayer to the heavenly Father, to the throne of mercy. హెబ్రీయులకు రాసిన 4:15-16లో ఆయన మన ప్రార్థనలను దయానిధిగా సింహాసనం దగ్గరికి ప్రధాన యాజకుడుగా మన తరపున వెళ్ళి విజ్ఞాపన చేసే గొప్ప దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నెలలో జరుగుతున్న ఈ 2 వడకాలలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు ప్రత్యేకంగా మీరు పొందాలని ఆహ్వానిస్తూ 5 నుంచి 8 వరకు జరుగుతున్నటువంటి ఈ 10 నుంచి 13 వరకు జరుగుతున్నటువంటి డిసెంబర్ నెలలో జరుగుతున్నటువంటి ఇంగ్లీష్ వడకం, దేవునికి థ్యాంక్స్ చెప్పే వడకం, అలాగే నూతన సంవత్సరంలో అడుగడటానికి మంచిగా సిద్ధపడే వడకం ఛాన్స్ని వాడుకోండి. ప్రభు చెప్తున్నాడు, ప్రతి అవకాశం మీరు సద్వినియోగం చేసుకోండి అంటున్నాడు. 10th evening to 13th afternoon will be the English retreat to say thanks to the Lord and also for preparing for the new year. అలాగే ప్రతిరోజు నేను మీకు గుర్తు చేసుకుంటూ వస్తున్నాను. దయచేసి అందరికీ విషయం తెలియచేయండి. తెలుగు వచ్చిన ప్రజలందరికీ 15 సాయంత్రం నుంచి 19 సాయంత్రం వరకు, అంటే 3వ వారంలో 4వ వారంలో కాదు, మామూలుగా 4వ వారంలో జరిగే ప్రోగ్రాం 15 నుంచి 19 3వ వారంలో జరగటానికి కారణం నెక్స్ట్ వీక్లో క్రిస్మస్ వస్తుంది కావున. సో ఇది బ్యూటిఫుల్ ఆపర్చునిటీ టు ప్రిపేర్ ఫర్ ద న్యూ ఇయర్. మంచి అవకాశం, మంచిగా 2022 సంవత్సరాలు దేవుని అనుగ్రహ సంవత్సరంగా మారటానికి ప్రార్థనకు మిమ్మల్ని పిలుస్తున్నాను. ఎక్కువ సంఖ్యలో రండి, ప్రజలను కదిలించండి, ఊర్లలో ఈ వార్తను పంపండి. మీకు తెలిసిన ఫాదర్స్ సిస్టర్స్ అందరికీ తెలియచేస్తూ వాళ్ళను కూడా వాళ్ళు విచారణలో పనిచేసిన ప్రతి బిడ్డను ప్రభు ఇక్కడికి రంజనని నా తరఫున చెప్పండి. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగించబోతున్నాం. ఓ పవిత్రమైన యేసుని తిరుహృదయమా, మా హృదయమును మీ హస్తంలో అర్పిస్తున్నాం, మా కుటుంబాలను మీ హస్తంలో అర్పిస్తున్నాం. దివ్యవాక్య కేంద్రాన్ని 11 నెలలుగా కాపాడి 12వ నెలలో అడుగుపెట్టడానికి నీ కృప మాత్రమే ప్రభువా. అనేక మంది వస్తున్నారు, వెళుతున్నారు, కాపాడుకుంటూ వస్తున్నావు. యు హావ్ బీన్ ప్రొటెక్టింగ్ దిస్ సెంటర్. కంటిన్యూ టు ప్రొటెక్ట్ దిస్ సెంటర్ అండ్ ఆల్ ఆఫ్ us అవర్ ఫ్యామిలీ మెంబర్స్. అనేక యాక్సిడెంట్ జరిగింది, చూసాము. ఈ నెలలో అందరినీ కాపాడమని భక్తితో పాడి ఆశీర్వాదంతో, దివేశ ప్రసాద ఆశీర్వాదంతో మనం ముగించడానికి సిద్ధపడదాం. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం, సంపూర్ణుడ నీకే స్తోత్రం. మా ప్రార్థనలు ఆలించువాడ, మా ప్రధాన యాజకుడా స్తోత్రం. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం, సంపూర్ణుడా నీకే స్తోత్రం. మా ప్రార్థనలు ఆలించువాడా, మా ప్రధాన యాజకుడా స్తోత్రం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే. ఆరాధింతును
నిన్నే ఆరాధనా ఆరాధనా దివ్య సప్రసాదనాదుడా ఆరాధనా మంచి కాపరి నీకే ఆరాధనా మాకై రానై ఉన్నవాడా ఆరాధనా. చివరి గుర్తు చెప్పి ప్రత్యేక దీవెనలు ఈ నెల కోసం ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ మొదటి శుక్రవారం కుటుంబాలను అర్పిస్తున్న అన్ని కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో ఇక్కడికి రాబోతున్న బిడ్డలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ వేరే రాష్ట్రాలలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 11 నెలలుగా మాతో నిలబడి 12 నెలలలో కూడా మాతో నిలబడుతున్న భక్తులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎన్ని సంవత్సరాలుగా సెంటర్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఆర్థికంగా సపోర్ట్ చేసే కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు శుక్రవారం ఇక్కడికి వచ్చిన భక్తులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ఏడుస్తూ ప్రార్థన అడుగుతున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మరి ముఖ్యంగా ఎక్కడెక్కడైతే కీడులు జరుగుతున్నాయో ప్రాంతముల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడికి వచ్చి ప్రార్థన ద్వారా పూజలు అర్పిస్తున్న అందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యథావిధిగా జరిగినట్టు 2వ ఆదివారం, అది యువతి యువకులకు కేటాయించబడిన ఆదివారం. అందరినీ యువతి యువకులందరినీ పంపండి. సంవత్సరంలో దేవుడు కాపాడాడు. రాబోయే సంవత్సరం కోసం కూడా వాళ్ళ కోసం ప్రార్థిస్తాం. ఇప్పుడు అందరి కోసం దివ్య సప్రసాదనాథుని దీవెనలు. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడే ఆయన యేసు హృదయం దగ్గరికి వచ్చిన మీ అందరినీ ఆయన హృదయంలో దాచుకొని మీ హృదయ వాంఛను నెరవేర్చి త్వరలోనే సాక్ష్యం చెప్పినట్టు దీవించునుగాక. As you consecrated yourself, the word and the family to the sacred heart of Jesus, from that heart may the blessings flow in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. ఆరాధనా తండ్రి దేవా, ఆరాధనా యేసు రాజా, ఆరాధనా ఆత్మదేవా, ఆరాధనా. ఈ ప్రార్థనలో పాల్గొన్న మిమ్మల్ని యూట్యూబ్లో చూస్తున్న అందరినీ, తర్వాత చూడబోతున్న బిడ్డలందరినీ గాడ్ బ్లెస్ యు.